తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంపూర్ణ గోళాయనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. చివరి భాగానికి వచ్చేసాం. ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ భాగంలో తెలుసుకుందామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. భేష్, ఆ కుర్రాడు వజ్రం లాంటివాడు. లేకపోతే చూస్తూ చూస్తూ ఆ సన్నాసి విధవకి అల్లుడవడానికి ఎవరు అంగీకరిస్తారమ్మా అన్నాడు ఆనందంగా. నిజమే నాన్న, ఇప్పటి నుంచే చెప్తే మామయ్య ఎలాగూ ఒప్పుకోడని భయపడి రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడట అతను. ఆ అమ్మాయి నా స్నేహితురాలే, నాతో చెప్పింది. ఇదంతా వింటుంటే సత్యం గారి ఆనందం అవతులు దాటింది. ఒళ్ళు పొగరు విధవా ఆ నడమంత్రపు సిరి చూసుకొని ఒకటే మిడిసిపాటు. ఆ కాబోయే అల్లుడిని వెంటేసుకొని కనిపించిన ప్రతివాడికి చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఆ అల్లుడు కాస్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి నడుము విరిగినట్లవుతుంది. నలుగురిలోనూ నవ్వుల పాలవుతాడు అనుకున్నారు. మంచి పని చేస్తున్నాడు, మరి అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి అన్నారు ఆనందంగా. కానీ నాన్న, అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది నాన్న. రహస్యంగా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ సమయానికి మామయ్య వెళ్ళి ఎక్కడ అబాసు పాలు చేస్తాడా అని భయపడుతున్నారు. ఈ విషయంలో కాస్త మీ సహాయం కావాలి వాళ్ళకి. ఏమిటది? హుషారుగా అడిగాడు. పెళ్ళి ఎల్లుండి పొద్దున 10ంటికి. ఆ కాస్త అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా మామయ్య ఇల్లు కదలకుండా జాగ్రత్త పడాలి. ఓస్, అదెంత భాగ్యం! వాకిట్లోనే కుర్చీ వేసుకొని కూర్చుంటా. ఇల్లు కదిలినట్లు కనిపించిందా మెడకాయ పుచ్చుకొని గోడవతలికి విసిరేస్తా వెధవని. వాడి సంగతి నాకొదిలేసి మిగతా ఏర్పాట్లు చూసుకోమను అన్నాడు మహా ఉత్సాహంతో. ఆ మర్నాడు మోహన్ ఆఫీస్కు సెలవు పెట్టి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు. శ్యామ్ ఆఫీస్కు వెళ్ళి చిట్టిబాబు గారిని కలిసి రేపొద్దున మోహన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మీకిచ్చిన గడువుకు ఇంకా 2 రోజుల ముందే పెళ్ళైపోతుంది అన్నాడు. నోట మాట రానంత ఆశ్చర్యపోయాడు చిట్టిబాబు. నిజమా అన్నాడు. అక్షరాలా నిజం, చెప్పడం మర్చిపోయాను. రేపు మేమిద్దరం సెలవు పెడతాం. ఇకపోతే అతను ఎలాగూ పందెం గెలుస్తున్నాడు కాబట్టి మీరు కూడా మీ ఏర్పాట్లు చేసుకోండి. పెళ్ళి వెంకటేశ్వర ఆలయంలో జరుగుతుంది. మీరు తప్పకుండా రండి. ఈ పూట నాకు పనుంది, నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోయాడు. గాలి దుమారంలా వార్తలు అందించి వెళ్ళిపోయిన శ్యామ్ వంక ఒక్క క్షణం చూసి ఫోన్ అందుకున్నాడు చిట్టిబాబు. నెంబర్ డయల్ చేశాడు. నేనే చిట్టిబాబుని. నీకు బజాజ్ స్కూటర్ ఎలాటయిందట కదూ, అమ్ముదాం అనుకుంటున్నావట కదూ. ఎవరికీ మాటివ్వకు, నాకే కావాలి అని చెప్పాడు. మిగిలిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. చిట్టిబాబు దగ్గర నుంచి బయలుదేరిన శ్యామ్ తిన్నగా డాక్టర్ చలపతిరావు దగ్గరకు వెళ్ళాడు. ఆ చలపతిరావు గారు చాదస్తం మనిషి. ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా అంతంత మాత్రమే. ఆ ఉన్న కాసంత మందిలో 2 నారాయణమూర్తులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఫ్యామిలీ డాక్టర్ ఆయన. తన దగ్గరికి వచ్చిన శ్యామ్ని చూసి ఆనందపడిపోయి అతను నోరిప్పే లోపలే నోట్లో థర్మామీటర్ పెట్టేసి నాడి చూసేశాడు. నాడి నార్మలే, టెంపరేచరు నార్మలే. నీకొచ్చిన ట్రబుల్ ఏమిటి అని అడిగాడు. నాకే ట్రబులు లేదు, మీతో పనుండి వచ్చాను అన్నాడు శ్యామ్. ఏమిటది, విజిట్కి రావాలా? పదా అంటూ కుర్చీ మీదున్న కోటు వేసేసుకొని మెడిసిన్ చెస్ట్ పూచుకొని రెడీ అయిపోయాడు. మీ హడావిడి మండిపోను, చెప్పేది వినిపించుకోరేమండి, అలా కూర్చోండి అంటూ బలవంతాన కూలేశాడు శ్యామ్. ఏమనుకున్నాడో ఏమో కూర్చున్నాడు ఆయన. ఏమిటి అన్నాడు. మీకు సత్యనారాయణమూర్తి గారు, సూర్యనారాయణమూర్తి గారు తెలుసా అడిగాడు. ఏడ్చినట్లుంది. వాళ్ళు తెలియకపోవడం ఏమిటి? 19 ఏళ్లుగా ఆ 2 కుటుంబాలకి నేనే ఫ్యామిలీ డాక్టర్ని. సత్యం గారికి హై బీపీ, సూర్యం గారికి లో బీపీ. ఇద్దరినీ నేనే ట్రీట్ చేస్తున్నాను. అందుకే మరి మీ దగ్గరకు వచ్చాను. మీరు రేపొద్దున ఎంత పని ఉన్నా సరే అవన్నీ మానేసి 11 కొట్టేసరికి సత్యం గారింటికి రావాలి. వచ్చేటప్పుడు ఆయన బీపీ పెరిగితే మీరేం మందులు ఇస్తారో అన్నీ తెచ్చుకోండి. సూర్యం గారికి బీపీ పడిపోతే ఇచ్చే మందులు కూడా తెచ్చుకోండి అన్నాడు. అయోమయంగా చూశాడాయన. ఏమిటి, వాళ్ళిద్దరికీ ఒంట్లో బాగాలేదా? బాగాలేకపోతే రేపొద్దుటిదాకా ఆగడం ఎందుకు? ఇప్పుడే పోతే సరిపోలా అడిగాడు. ఇప్పుడు 2 గుండ్రాలలాగా బాగానే ఉన్నారు.
కానీ రేపొద్దున 11-12 గంటల మధ్య సత్యం గారి బీపీ 200 పైగా రైజ్ అయిపోతుంది. సూర్యం గారి బీపీ 60కి పడిపోతుంది అన్నాడు శ్యామ్. విసుగ్గా చూశాడాయన. ఏమిటయ్యా ఇదంతా? వెదర్ బులెటిన్ చెప్పినట్లు టైములతో సహా చెప్తున్నావు. ఏమిటిదంతా? అసలు ఎవరు నువ్వు అని అడిగాడు సీరియస్గా. అదంతా మీకు అనవసరం. నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం. నా మాట విని బుద్ధిగా వెళ్ళారా సరే, లేదు చూసుకోండి, వాళ్ళు వేరే డాక్టర్లని పిలుచుకుంటారు. ఇక నేను వెళ్తున్నా. రేపు అక్కడికి వెళ్ళాక నేను ఇలా వచ్చానని గాని చెప్పారా? నేను అసలే మంచివాడిని కాను. జాగ్రత్త మరి. బుద్ధిగా వెళ్ళి మాట్లాడకుండా కూర్చోండి. మీ అవసరం రాగానే మీ పని మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నోరావళించి ఉండిపోయారు చలపతిరావు గారు. అంతా గందరగోళంలా ఉంది ఆయనకి. అంతా సిల్లీగా ఉంది. కానీ అలాగని మానేద్దామా అంటే ఆ కేసులు వదలడం ఎంత మాత్రం ఇష్టం లేదు. సూర్యం గారు లక్షాధికారి. ఎప్పటి ఫీజు అప్పుడే ఇస్తాడో. బంగారు పిచ్చుక లాంటి పేషెంట్. సత్యం గారు ఇప్పటికే రేపిస్తా ఎల్లుండిస్తా అంటూ బకాయిలు పెట్టి 963 రూపాయల 23 పైసల ట్రీట్మెంటు చేయించుకున్నాడు. ఫీజు మాట అటుంచి మందుల డబ్బు కూడా సరిగ్గా ఇవ్వడు. ఆయనకి ఏమిటో డబ్బు రావాలిట. రాగానే ఒకేసారి ఇస్తా అంటాడు. గట్టిగా అడుగుదామంటే బీపీ పేషెంటు. మళ్ళీ బీపీ పెరిగితే చచ్చినట్లు తనే వైద్యం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తనకి. కాసేపు తర్జన భర్జన పడి వెళ్ళడానికే నిశ్చయించుకుని మెడిసిన్ చెస్ట్లో మందులన్నీ సర్దేసుకున్నాడు. తెల్లవారింది. దీపిక మోహన్ల గుండెలు నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటున్నాయి. సత్యం గారికి సూర్యం గారికి భరించలేనంత టెన్షన్గా ఉంది. శ్యామ్ కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రొఫెసర్ గారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. ఆసనాలు ముగించి లేచారు సూర్యం, మోహన్. కాలం నత్తనడక నడుస్తోంది. అతి కష్టం మీద చిన్న ముళ్ళు 8 మీదకి, పెద్ద ముళ్ళు 12 మీదకి చేరింది. నీట్గా తయారై గదిలోంచి బయటికి వచ్చాడు మోహన్. భారతి నవ్వుతూ ఎదురైంది. శుభశకునం. ఏమిటి బావా విశేషం? పెళ్లి కొడుకులా తయారై వెళ్తున్నావు అంది అతన్ని ఎగాదిగా చూస్తూ. అదిరిపడ్డాడు మోహన్. భారతిని చూస్తుంటే అతని మనసు కలుక్కుమంది. ఛీ, వీళ్ళని ఎలా మోసం చేస్తున్నానో అనిపించింది. కానీ అంతలోనే మనసు లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఇదే మేలు అనిపించింది. చిన్నగా నవ్వేసి మేడ దిగి వచ్చేశాడు. హాల్లోంచి మెట్లెక్కుతున్నారు సూర్యం గారు. తెల్లటి బట్టలు వేసుకుని పెళ్లికెడుతున్నట్లు తయారయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు మోహన్. మావయ్య, మరి నేను వెళ్ళొస్తా, జాగ్రత్త అన్నాడు. నీకేం పర్వాలేదు, వెళ్ళిరా భుజం తట్టారు ఆయన. మెల్లిగా ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. వెళుతూ వెళుతూ దీప ఇంటి దగ్గర ఒక్క క్షణం ఆగి తొంగి చూశాడు. వాకిట్లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు సత్యం గారు. ఆయన్ని చూడగానే తడబడిపోయాడు మోహన్. కానీ ఆయన మాత్రం కళ్ళజోడులోంచి చూసి ధైర్యం చెబుతున్నట్లు నవ్వారు. తలంచుకొని వెళ్ళిపోయాడు మోహన్. తిన్నగా పృథ్వీ గారింటికి వెళ్ళాడు. అప్పటికి 5 నిమిషాల క్రిందటే వచ్చేసింది దీపిక. దీపం చూడగానే హమ్మయ్యా అనుకున్నాడు మోహన్. ఇద్దరూ చకచకా తయారైపోయారు. కావలసినవన్నీ తీసేసుకున్నాడు మోహన్. పద వెళ్దాం అన్నాడు. మీరు రండి సార్ అంది దీప. నేనొద్దులేమ్మా, మీ వాళ్ళెవరూ లేకుండా నేనొస్తే బాగుండదు. అదిగాక నాకు బోల్డెంత రాసుకునే పనుంది. మీరిద్దరూ వెళ్ళిరండి అన్నారాయన. ఇద్దరూ జంటగా ఆయనకి నమస్కరించారు. క్యూరీ దంపతుల్లా గొప్పవాళ్ళవండి అని దీవించారాయన. అంతా మన మంచికే జరుగుతోంది, సంతోషంగా ఉండు అని తన శిష్యురాలికి ధైర్యం చెప్పారు. అప్పటిదాకా మనసులోని దిగులు అంతా దూరం అయిపోగా చిన్నగా నవ్వింది దీప. ఇద్దరూ ఆటో ఎక్కి ఆలయానికి చేరారు. మోహన్ మాట్లాడి ఉంచిన పురోహితుడు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళని చూడగానే, రండి బాబు, ఇంత ఆలస్యం చేశారేం? నేనింకా మీ పెద్దవాళ్ళకి గాని తెలిసిపోయిందేమో, ఇంట్లోనే పెళ్లి గట్రా చేసేసారేమో అని భయపడుతున్నాను అన్నాడు. అంతటితో ఊరుకోక, బొత్తిగా మీరిద్దరేనా? ఫ్రెండ్స్ ఎవరూ రారా అడిగాడు మంత్రం ఆపేసి. మా ఫ్రెండ్స్ వస్తారు. మోహన్ మాట పూర్తి కానేలేదు. చిట్టిబాబు పద్మని వెంటేసుకుని వచ్చేశాడు. స్నేహితుడి పెళ్లి కదా అని కొనుక్కున్న కొత్త బట్టలు, చేతుల్లో పూలదండలు. ఇతనే పెళ్ళికొడుకా అనిపించేటట్లు ఉన్నాడు. వీళ్ళని చూడగానే హుషారుగా విజిల్ వేశాడు. వెరీ గుడ్, అప్పుడే పెళ్లి మొదలైందన్నమాట అంటూ వచ్చి వాళ్ళకెదురుగా కూర్చున్నాడు. అతనికంత హుషారుగా ఉంది. కానీ ఆ పెళ్లి చూస్తే పద్మకి నీరసం వచ్చింది. పెళ్లి కూతురి మీద జాలి కూడా వేసింది. మెల్లిగా వెళ్ళి పెళ్లి కూతురి పక్కనే కూర్చుంది.
మీ వాళ్ళెవరూ లేకుండా ఇలా పెళ్లి చేసుకోవడం బాధగా లేదు మీకు అని అడిగింది. ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి మరి. నాకు కూడా ఇలా పెళ్లి చేసుకోవడం అంత ఇష్టం లేదు, కానీ ప్రొఫెసర్ గారు చెప్పాక కాదనలేకపోయాను అంది మెల్లిగా. ప్రొఫెసర్ గారా? ఎవరైనా? చిట్టిబాబు, పద్మ ఒకేసారి అడిగేశారు. ఉత్సాహంగా చూసింది దీపిక. ఆయన ఒక మహానుభావుడు ఆవేశంగా చెప్తూ పీఠం మీద నుంచి లేవబోతూ ఉంటే రెక్క పుచ్చుకొని కూర్చోబెట్టేశాడు మోహన్. ఆయన గురించి తర్వాత చెప్పుకుందాం, ముందు పెళ్లి చేసుకో అన్నాడు. త్వరగా కానివ్వండి అని పురోహితుణ్ణి తొందర పెట్టేశాడు. అదేం మాట, జన్మకి ఒక్కసారి వచ్చే ముచ్చట ఇది, తాపీగానే కానివ్వండి అన్నాడు చిట్టిబాబు. ఇక్కడ పెళ్లి అవుతుండగా అక్కడ ఇంటి దగ్గర మోహన్ అటు వెళ్ళగానే మేడ మీద బాల్కనీలో పక్కింటి వాకిలి బాగా కనపడే చోట కుర్చీ వేసుకుని కూర్చున్నాడు సూర్యం గారు. వరండా మధ్యలో గేటుకి ఎదురుగా పడక కుర్చీలో కూర్చుని కన్నార్పకుండా అతి జాగ్రత్తగా రోడ్డు వంక చూస్తున్నారు సత్యం గారు. సత్యం గారిని చూసి పళ్ళు కొరుక్కున్నారు సూర్యం గారు. ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమై కూర్చున్నాడు. కదిలాడా కాళ్ళు విరిచేస్తాను వెదవని అనుకున్నారు. యథాలాపంగా పక్కింటి వైపు చూసిన సత్యానికి తన వంకే మింగేసేలా చూస్తున్న సూర్యం కనిపించాడు. మరుక్షణం ఆయన కూడా మింగేసేలా చూశాడు. అలా కాసేపు కళ్ళతో యుద్ధం చేసుకున్నాక కర్ర చూపించి నీ కాళ్ళు విరగ్గొడతా అని సైగ చేశాడు సత్యం. వెంటనే చెయ్యెత్తి పళ్ళు రాళ్ళగొడతా అని సైగ చేశాడు సూర్యం. అలా కాసేపు సైగల యుద్ధం అయ్యాక నాలిక బయటపెట్టి వెవ్వెవ్వెవ్వే అని వెక్కిరించాడు సత్యం. వెంటనే సూర్యం కూడా వెక్కిరించాడు. అలా వెక్కిరించుకుంటూ ఉండగానే కాంపౌండరు కామేశాన్ని వెంటబెట్టుకుని వచ్చారు చలపతిరావు గారు. ఆ సమయంలో ఆయన రావడం సత్యం గారికి అంత నచ్చలేదు. అయినా విధి లేక ఆహ్వానించి కుర్చీ చూపించాడు. డాక్టర్ గారు, కామేశం గారు కూర్చున్నారు. డాక్టర్ గారికి అంతా అయోమయంగా ఉంది. ఈయన చూస్తే బాగానే ఉన్నాడు, ఏమిటో మరి అనుకుంటూ కూర్చున్నాడు. ఎవరూ ఏమీ మాట్లాడుకోవటం లేదు. గడియారం 10:30 కొట్టింది. గేటు తెరుచుకుంది. కృష్ణ సూట్ కేస్ పట్టుకుని లోపలికి వచ్చాడు. ఆఫీస్ పని మీద 4 రోజుల క్రిందట హైదరాబాద్ వెళ్ళాడు. ఏరా, ప్రయాణం బాగా జరిగిందా పలకరించారు సత్యం గారు. బాగానే జరిగింది. డాక్టర్ గారు వచ్చారేం? మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు కృష్ణ. ఆరోగ్యం బాగానే ఉంది, డాక్టర్ గారు ఊరికే వచ్చారు అన్నారాయన. లోపలికి వెళ్ళాడు కృష్ణ. రాధని పలకరించి, తల్లిని పలకరించి చెల్లాయేది అన్నాడు. ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళింది అంది వర్ధనమ్మ. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రొఫెసర్ గారు అంటారు. అసలు ఎవరాయన? ఆయనతో చెల్లాయికేం పని అడిగాడు. ఏమో మరి, నాకేం చెప్తారా పాడా, తండ్రి కూతురు ఒకటే గుసగుసలు విసుక్కుంది ఆవిడ. వెంటనే ఆ యువకుడు గుర్తొచ్చాడు కృష్ణకి. అనుమానం మరింత బలపడింది. ఆయనిల్లు ఎక్కడో ఎవరికైనా తెలుసా అడిగాడు. బీచ్ రోడ్లో ఉంది, మనం ఆవేళ వెళ్ళొస్తుంటే చూపించింది దీప అని గుర్తులు చెప్పింది రాధ. వెంటనే బయలుదేరాడు కృష్ణ. మేడ మీద కూర్చున్న సూర్యం గారికి నడుం నొప్పి పెట్టింది. తలపోటుగా ఉంది. వీడికి కాపలా కాయడం కాదు గాని నా ప్రాణానికి వచ్చింది అని విసుక్కున్నారు. పోనీ అలా కాస్త వీధి చివరిదాకా వెళ్ళి ఓ కొబ్బరి బొండం తాగి వస్తే సరి, కాస్త మార్పుగాను ఉంటుంది. ఈ సన్యాసి ఒకవేళ వెళ్ళినా అటే వెళ్ళాలి కాబట్టి తప్పించుకుపోతాడనే భయం లేదు. ఈ ఐడియా వచ్చాక ఆలస్యం చేయకుండా వెంటనే లేచారు ఆయన. డాక్టర్ గారితో మాట్లాడుతూ మామూలుగా అటువైపు చూసిన సత్యం గారు ఉలిక్కిపడ్డారు. ఏడి వీడు, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడుగా, ఇంతలో ఏమైపోయాడు అనుకుంటూ లేచి కంగారుగా వీధిలోకి వచ్చారు. అప్పుడే రోడ్డు మీదకి వచ్చినట్టే వస్తున్న సూర్యం కనిపించేసరికి ఆయనకి కోపం వచ్చేసింది. కర్ర చూపించి, ఒరేయ్ ఎక్కడికి రా బయలుదేరావో, పో లోపలికి అన్నాడు. సూర్యం గారికి చాలా కోపం వచ్చింది. నువ్వెవడివోయ్ నన్ను పొమ్మనడానికి, నా ఇష్టం అంటూ 4 అడుగులు వేశాడు. నీ దొంగ ఎత్తులు నాకు తెలుసులే, అడుగు ముందుకు వేశావో కాళ్ళు ఎరగొడతాను, నేనిక్కడున్నంతసేపు నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను అంటూ మీదకి వచ్చాడు సత్యం. ఇద్దరూ పెద్దగా అరుచుకుంటూ హోరాహోరీ పోట్లాడుకున్నారు. నువ్వు కంత్రి వెదవ్వి అంటే కాదు, నువ్వే కొంపలు కూల్చే రకానివి అనుకున్నారు. క్రమంగా తారాస్థాయికి చేరింది వాళ్ళ పోట్లాట. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వాకిళ్లలోకి వచ్చేశారు. చేస్తున్న పని ఆపేసి వాకిట్లోకి పరుగున వచ్చేసింది వర్ధనమ్మ. వాళ్ళిద్దరినీ అలా చూసి ఎన్నాళ్ళకెన్నాళ్లకు అని సంబరపడింది. వదినా, నువ్వే ఉంటే ఎంత ఆనందించేదానివో కదా అని లక్ష్మమ్మను తలుచుకుని బాధపడింది. భారతి, రాధ వచ్చి వరండాలో నిల్చున్నారు. వీళ్ల పొట్లాట ఇలా సాగుతుండగానే కారు వచ్చి సత్యం గారింటి ముందు ఆగింది.
అదిగో చూడరా, నీ పొగరనిగే సమయం వచ్చింది. నీ కూతురు నీకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చింది అన్నాడు సూర్యంగారు. నా కూతుర్ని అన్నావంటే చెప్పు ఎట్టి కొడతాను. నా మాట సరేలే, ముందు నీ విషయం చూసుకో. నీ గర్వం గంగలో కలిసేలా నీ కాబోయే అల్లుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు అన్నాడు సత్యం. కారులోంచి ముందు సీట్లోంచి పద్మ దిగింది. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లోంచి చిట్టిబాబు దిగి వెనుక డోర్ తీశాడు. వెనక సీట్లోంచి దిగాడు శ్యామ్. ఆ తర్వాత మెల్లిగా కారులోంచి దిగాడు మోహన్. పసుపు బట్టలతో, మెళ్ళో పూలదండతో, పెళ్ళికొడుకు వేషంలో తలంచుకొని నిలబడిన అతన్ని చూడగానే బిగుసుకుపోయాడు సూర్యం. మోహన్ అందించిన చెయ్యి అందుకొని మెల్లగా దిగింది దీపిక. కూతుర్ని చూసి స్టన్ అయిపోయాడు సత్యం. వర్ధనమ్మ, రాధ, భారతి, చలపతిరావు గారు అంతా రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చారు. నోట మాట రానట్లు నిలబడిపోయాడు. తల గిర్రున తిరిగిపోతుంటే కళ్ళు మసకలు కమ్మి ముందుకు తూలాడు సూర్యం. నాన్నా అంటూ పరుగున వెళ్ళి పట్టుకుంది భారతి. మావయ్య ఆదుర్దాగా వచ్చేశాడు మోహన్. అంతా సాయం పట్టి ఇంట్లోకి తీసుకొచ్చారు. గోడ కానించి పెట్టిన మంచం తీసుకువచ్చి వాల్చింది రాధ. దానిమీద పడుకోబెట్టారు. చలపతిరావు గారు చకచకా వైద్యం మొదలుపెట్టారు. కూతుర్ని చూస్తున్న కొలది ఆవేశం అవధులు దాటగా నోట మాట కూడా రాక రొప్పటం మొదలుపెట్టారు సత్యం గారు. నాన్నా అని కేక పెట్టి పరిగెట్టుకొచ్చింది దీపిక. ఆ కేక విని సూర్యం గారి దగ్గర నిలబడిన చిట్టిబాబు, శ్యామ్, మోహన్ వాకిట్లోకి పరిగెట్టారు. మొహం అంతా ఎర్రబడిపోగా చెమటలు కక్కుతూ నాగుపాములా బుసలు కొడుతున్న సత్యం గారిని పట్టుకొని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. వరండాలో ఉన్న రెండో మంచం తెచ్చి గబగబా వాల్చేసింది రాధ. ఆయన్ని దానిమీద పడుకోబెట్టారు. సూర్యం గారిని కామేశానికి అప్పగించి సత్యం గారి దగ్గరకు వచ్చాడు డాక్టర్ గారు. ఇంజెక్షన్లు చకచకా పొడి చేశాడు. ఈ హడావిడి అంతా చూసి జనం బోలెడు మంది గుమిగూడారు. ఏమిటిది అని ప్రశ్నలు కురిపించసాగారు. ఏమీ కాలేదండి, ఏదో కుటుంబ సమస్యలు, మీరంతా వెళ్ళండి అని కసిరేసి పంపేశాడు చిట్టిబాబు. చలపతిరావు గారి దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు ఎలా ఉంది వాళ్ళిద్దరికీ? ఏమీ ప్రమాదం లేదు కదా, హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని అడిగాడు చిట్టిబాబు. పేషెంట్లు బాగానే ఉన్నారు, ట్రీట్ చేస్తున్నానుగా, అవసరమైతే చెప్తానులేండి అన్నాడు ఆయన హడావిడిగా. వరండాలో కిందే వరుసగా కూర్చున్నారు చిట్టిబాబు, శ్యామ్, మోహన్. భారతి, దీపిక వారి వారి తండ్రుల దగ్గర నిలబడ్డారు. గడపకి ఆనుకొని కూర్చుంది వర్ధనమ్మ. కుర్చీలో కూర్చుంది పద్మ. రెండు మంచాల మధ్య పరిగెడుతూ ఇద్దరికీ వైద్యం చేస్తున్నారు డాక్టర్ గారు, కామేశం. ఇంతమంది ఉన్నా నిశ్శబ్దంగా ఉంది అక్కడ. ఓ గంట గడిచిపోయింది. అమ్మయ్యా, చెమటలు తుడుచుకున్నాడు డాక్టర్ గారు. ఇహ పర్వాలేదు, ఇద్దరి బ్లడ్ ప్రెషర్లు కంట్రోల్లోకి తెచ్చాను అన్నారు. నాకు కాస్త కాఫీ పెట్టమ్మా అన్నారు రాధతో. అప్పటిదాకా టెన్షన్గా ఉన్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కూతురి వంక చూసి, వర్ధనమ్మ ఎంత పనిచేశావే దీపా, మేము చచ్చిపోయామనుకున్నావా, అంతా నీ ఇష్టమేనా అంది ఆవిడ కోపంతో. ఆవిడని వారించాడు మోహన్. చూడండమ్మా, ఇందులో దీప తప్పేం లేదు, తప్పంతా నాదే. మీరు ఏమైనా అనదలుచుకుంటే నన్ననండి అన్నాడు. అనక ఊరుకుంటానా? ఎంత పని చేశావయ్యా, నలుగురిలోనూ ఎంత తలవంపులు తెచ్చిపెట్టావు. అసలు ఈ పాపిష్టి ఆలోచన నీకెలా వచ్చింది? రేపు అన్నయ్య మొహం ఎలా చూడగలం అంటూ వాపోయింది. ఇంతలోనే పక్కింటి వాకిట్లో ట్యాక్సీ ఆగింది. అందులోంచి దిగారు కంకిపాడు విశ్వనాథం గారు, శారదమ్మ. ఆ అలికిడికి వాకిట్లోకి వెళ్ళాడు మోహన్. నాన్నగారు అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఏమిట్రా మోహనా, అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు, నీ ఒంట్లో బాగాలేదేమో అని కంగారుగా ఏడుస్తూ కూర్చుంది మీ అమ్మ. చెప్పుకుపోతూ కొడుకుని, అతని అవతారాన్ని చూశారు. లోపలికి వెళదాం రండి నాన్న. ఆయనకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. లోపలికి వచ్చి రాగానే అక్కడి మనుషులని, మంచాలని, పేషెంట్లని, డాక్టర్లని చూసి మరింత మతిపోయింది ఆయనకి. ఏమిటి, ఏమైంది అని అడిగారు. అంతా వివరించి చెప్పింది భారతి. మరుక్షణం ఆయన ముఖం ఎర్రబడిపోయింది. కొడుకుని చెడామడా తిట్టారు. వర్ధనమ్మ లేచి శారదమ్మ చేతులు పట్టుకుంది. మీరు మమ్మల్ని మన్నించాలి, ఇదంతా మేమే చేయించామని అనుకుంటారేమో, భగవంతుడి సాక్షిగా మాకేం తెలీదు, మీరు నన్ను నమ్మాలి అంది దీనంగా. నమ్ముతాంలేండమ్మా, మీ మీద మాకేం కోపం లేదు. మా వంశోద్ధారకుడు మాతో చెప్పాడు కనుకనా మీ అమ్మాయి మీతో చెప్పిందని మేము అనుకోవడానికి అన్నారు విశ్వనాథం. అసలైనా నోట్లో వేలు పెడితే కొరకలేకుండా ఉండేవాడివి, నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా అంటూ మళ్ళీ కొడుకు మీద దండెత్తారు.
ఇదంతా చూస్తున్న చలపతిరావు గారికి చిరాకు వేసింది. అయ్యా, ఇక్కడ మీరిలా అరుస్తుంటే పేషెంట్లకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అబ్బా, మాట్లాడకుండా కూర్చోండి, లేదా మీ అబ్బాయిని అలా లోపలికి తీసుకెళ్ళి అక్కడ మందిలించండి అని వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చుని అంతా చెప్పాడు మోహన్. రాధ అందరికీ కాఫీలు ఇచ్చింది. గడియారం 2:30 కొట్టింది. సూర్యం గారికి మెలకువ వచ్చింది. నెమ్మదిగా కదిలి కళ్ళు విప్పారు. విశ్వనాథం గారు లేచి వచ్చి స్నేహితుడి పక్కన కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి వంక పరిశీలనగా చూశాడు సూర్యం. ఆదరంగా ఆయన చెయ్యి పట్టుకున్నాడు విశ్వనాథం. సూర్యం, గుర్తుపట్టలేదట్రా? నేను విశ్వాన్ని అన్నాడు. వెంటనే లేచి మిత్రుణ్ణి కావలించుకున్నారు సూర్యం గారు. ఎన్నాళ్లకి చూశాన్రా నిన్ను, ఎప్పుడొచ్చావు అంటూ ఉండగా హఠాత్తుగా జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. తల తిప్పి చుట్టూ చూశారు. కాస్త దూరంలో మంచం మీద పడుకున్న సత్యం వంక చూడగానే ఉసూరుమంది ఆయన ప్రాణం. స్టెత్ గుండె మీద పెట్టి టెస్ట్ చేస్తున్న డాక్టర్ గారిని వారించారు. నా విషయం వదిలేయండి డాక్టర్ గారు, నేను లక్షణంగా ఉన్నాను. వాడి విషయం చూడండి, బొత్తిగా అనారోగ్యం మనిషి అన్నారు. సత్యం గారికి కూడా మెలకువ వచ్చింది. కళ్ళు విప్పగానే ఎదురుగా కనిపించింది దీపిక. ఆవేశం ముంచుకొచ్చింది. అంతలోనే దుఃఖం వచ్చింది. చివాలన లేచి కూర్చున్నారు. అది చూసి సూర్యం గారు కూడా లేచి కూర్చున్నారు. ఇద్దరూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఆ చూపులో కోపం లేదు, ఎగతాళి కూడా లేదు, జాలి, సానుభూతి ఉన్నాయి. విశ్వనాథం గారు సూర్యం భుజం చుట్టూ చెయ్యి వేశారు. ఆవేదనగా స్నేహితుడి వంక చూశారు సూర్యం. అది గమనించారు విశ్వనాథం గారు. సూర్యం, జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందిరా, కానీ ఏం చేస్తాం చెప్పు అన్నారు. వెంటనే లేచి సత్యం గారి దగ్గరకు వెళ్లారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు, నా కొడుకు చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా మా కోడలిగా అంగీకరిస్తున్నా. మా బిడ్డలాగా చూసుకుంటాం, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. నా కూతురు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందనే బాధ కన్నా సూర్యం నా గురించి ఏమనుకుంటాడో అనే బాధ ఎక్కువగా ఉంది నాకు అన్నాడు సత్యం. బావుంది, నాకు బాధ ఎందుకు? నాకు భారతి, దీపిక ఇద్దరూ సమానమే అనేశాడు సూర్యం. సత్యం కళ్ళు నిలబడిపోయాయి. నాకు తెలుసు, వాడి మనసు అమృతం. నేనే తలతిక్క విధవని, నేనే ఎప్పుడూ తొందరపడి వాడిని బాధ పెట్టేవాడిని అన్నాడు. ఏమీ కాదు, నేనే ఒళ్ళు పొగరు విధవని, అనవసరంగా పోట్లాడి వాడిని చిరాకు పెట్టేవాడిని అన్నాడు సూర్యం. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి కాదులే నాకే కోపం ఎక్కువ అంటే కాదు నాకే చిరాకు ఎక్కువ, నేనే మొండివాడిని అంటే కాదు నేనే కోపిష్టిని అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. చలపతిరావు గారికి భలే కోపం వచ్చేసింది. అయ్యా, ఇద్దరూ మొండివాళ్లే, ఇద్దరికీ కోపాలు ఎక్కువే. నా మీద దయ ఉంచి మళ్ళీ దెబ్బలాడుకోకండి. మీకేం అరుచుకొని దబీమని విరుచుకుపడిపోతారో, ఆ తర్వాత నేను తంటాలు పడాలి. అసలే పొద్దున్నుంచి మీ ఇద్దరి మధ్య పరిగెట్టి నీరసం వస్తోంది నాకు అని విసుక్కున్నారు. మేం పోట్లాడుకోవడం లేదండి, మాట్లాడుకుంటున్నాం అన్నాడు సూర్యం. లేచి వెళ్ళి సత్యం పక్కన కూర్చుని వెంటనే స్నేహితుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు సత్యం. ఇదంతా చూస్తున్న మోహన్ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. పెద్ద ప్రళయం వస్తుందేమో అని భయపడుతుంటే గాలి వచ్చి మబ్బు కొట్టుకుపోయినట్లే అనిపించింది అతనికి. మిగిలిన వాళ్ళంతా కూడా సంతోషించారు. ఇక మేము వెళ్ళొస్తాం అని లేచాడు చిట్టిబాబు. అదేమిటి ఇంతదాకా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? ఏకంగా భోజనం చేశాక వెళ్దురుగాని అంది వర్ధనమ్మ. అవును, ఎంత అరగంటలో వంట చేసేస్తాం అనేసి కొంగు బిగించుకొని తయారైపోయింది రాధ. గంటలో వంట అయిపోయింది. హఠాత్తుగా కొడుకు విషయం గుర్తొచ్చింది వర్ధనమ్మకి. రాధా, వీడేడి అంది. ఏమో, ఎక్కడికి పోయాడో విసుక్కుంది ఆవిడ. విశ్వనాథం గారు, శారదమ్మ స్నానాలు చేశారు. మధ్యగది సర్దేసి వడ్డన మొదలుపెట్టారు. భోజనానికి రండి అని పిలిచింది రాధ. అందరూ లేచారు. అంతలోనే గేటు చప్పుడైంది. ముందు కృష్ణ, ఆయన వెనక ప్రొఫెసర్ గారు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు మోహన్. రోజులా సూటు బూటు వేసుకోలేదు. తెల్లటి దోవతి కట్టుకుని దానిమీద తెల్లటి లాల్చీ వేసుకున్నారు. తలకి నూనె రాసుకుని దువ్వుకున్నారు. చక్కగా కడిగిన ముత్యంలా ఉన్నారు. ఆయన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు మోహన్. అతని చెయ్యి అందుకొని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నారాయన. థ్యాంక్స్ చెప్పాడు మోహన్. దీప ఏది అడిగారు. లోపల నుంచి వచ్చింది దీప. ఆయన్ని చూడగానే ముఖం ఇంత చేసుకుని దగ్గరికి వచ్చింది. దీపకని కూడా విష్ చేశారు. ఏమ్మా, నీ పెళ్లి విషయం తెలిసి మీ నాన్నగారు ఏమన్నారు? మోహన్ వాళ్ళ మామయ్య గారు ఏమన్నారు? అసలే ఇద్దరిది ఉప్పు నిప్పు వ్యవహారం అడిగేశారు.
సమాధానం గుమ్మంలోంచి వచ్చింది. ఏం లేదులేండి, ముందు కాస్త కంగు తిన్నా తర్వాత సర్దుకున్నాం. పిల్లల్ని క్షమించేసి ఆశీర్వదించేశాం అన్నాడు సూర్యం. తమరు ప్రశ్నార్థకంగా చూశాడు పృథ్వీ. వీడా నా స్నేహితుడు సూర్యం అంటూ వచ్చి స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు సత్యం. వాళ్ళిద్దరినీ అలా చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందించారు ప్రొఫెసర్ గారు. వెరీ గుడ్, అయితే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు మీరిద్దరూ మళ్ళీ కలుసుకున్నారన్నమాట అన్నారు. స్టన్ అయిపోయాడు మోహన్. సార్, ఏమిటన్నారు మీరు? నేను సరిగ్గా విన్నానా అన్నాడు అమిత ఆశ్చర్యంతో. చిన్నగా నవ్వారు ఆయన. మోహన్, మనం పొరపాటు పడ్డామయ్యా, భూమి గుండ్రంగానే ఉంది. లేదేమో అనుకుని అనవసరంగా పరిశోధన చేశాం అన్నారు. మరింత ఆశ్చర్యపోయాడు మోహన్. అసలు ఈ సత్యం మీకెవరు చెప్పారు సార్? మీకెలా తెలిసింది? కృష్ణ చెప్పాడు నవ్వుతూ సమాధానం చెప్పారు ప్రొఫెసర్. ప్రొద్దున ఇంటి నుంచి బయలుదేరిన కృష్ణ వెతుక్కుంటూ ప్రొఫెసర్ గారింటికి చేరాడు. తలుపు ధనధన తట్టాడు. లోపల నుంచి వచ్చి చిరాగ్గా తలుపు తీశారు పృథ్వీగారు. ఎవరు మీరు? ఇది నా స్టడీ అవర్, తర్వాత రండి అంటుండగానే ఆయన్ని తోసుకుని లోపలికి జొరబడిపోయాడు కృష్ణ. జర్రున కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మా చెల్లా ఏది? రోజూ దీపిక మీ దగ్గరికి వస్తూ ఉంటుందట, ఎందుకు అని అడిగాడు సూటిగా. అప్పటిదాకా దొంగవాడేమో అని బెదిరిపోయిన ప్రొఫెసర్ గారు అతను దీపిక అన్నయ్య అని తెలుసుకుని సంతోషించారు. ఫ్రూట్ జ్యూస్ కూడా ఇచ్చారు. దీపికని అరగంట సేపు పొగిడారు. దాంతో కృష్ణ కోపం చల్లారింది. దీప మీకు రీసెర్చ్లో సాయం చేస్తోందా? దాని మొహం, దానికేం తెలుసని? ఇంతకీ మీరు చేసే రీసెర్చ్ ఏమిటి అని అడిగాడు. ఆ విషయం మాత్రం తనని అడగొద్దన్నారు. అదో పెద్ద రహస్యం అన్నారు. లోక కళ్యాణం కోసం శ్రమపడుతున్నానన్నారు. కానీ కృష్ణ వినలేదు. ఏమిటా రహస్యం చెప్పమన్నాడు. నిజంగా లోక కళ్యాణం కోసమే రీసెర్చ్ చేస్తుంటే అంత రహస్యంగా దాచవలసిన పనేమిటని నిలదీశాడు. మర్యాదగా చెప్పకపోతే ఈ ఇంట్లో ఏదో గుడుపటానే ఉందని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించాడు. పృథ్వీగారు బెదిరిపోయారు. సరే చెప్తానైతే, కానీ ఇంకెవరితో అనకు అని హెచ్చరించి నిజం చెప్పేశారు. అప్పుడే గడియారం 11:30 కొట్టింది. నోరు తెరుచుకొని ఆయన చెప్పింది విన్న కృష్ణకి ముందర మతిపోయింది. ఆ తర్వాత చిరెత్తుకొచ్చింది. గదిలో పచార్లు చేస్తూ నిర్నిమేష నేత్రాలతో తన పరిశోధనల గురించి చెబుతున్న ప్రొఫెసర్ గారిని అమాంతం లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. మరో కుర్చీ లాక్కొని ఎదురుగా కూర్చున్నాడు. ఏమిటండి ఇది? పెద్దవారు అనకూడదు, కానీ మీకేమైనా పిచ్చా, చాదస్తమా అంటూ మొదలుపెట్టి దులిపేశాడు. ముందు ప్రొఫెసర్ గారు కూడా గట్టిగా వాదించారు. కానీ కృష్ణ ముందు నిలవలేక నీరసపడిపోయారు. అప్పటికే 2 అయింది టైం. ఆయన కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నా లంచ్ టైం అయిపోతోంది, టీ టైం కూడా అయిపోతోంది. నన్ను భోంచేసి రానివయ్యా, అప్పుడు మాట్లాడుకుందాం అని మొత్తుకున్నాడు. కానీ కృష్ణ వినలేదు. భోజన విషయం తర్వాత ఆలోచిద్దాం, ముందు ఈ విషయం తేలనివ్వండి అని కూర్చోబెట్టేశాడు. భోజనం మాట దేవుడెరుగు, మంచినీళ్ల చుక్క కూడా తాగనివ్వలేదు. అప్పటికే ఓపిక తెచ్చుకొని వెళ్ళి తను గీసుకున్న మ్యాప్లు అవి చూపించాడు. అవన్నీ లాక్కొని చింపి పారేశాడు కృష్ణ. లబోదిబోమన్నాడు ఆయన. ఇదేం జబర్దస్తి మహానుభావా, నేనేం నీ దారికి అడ్డం వచ్చానా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? నా మానాన్ని నేను ఏదో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటే వచ్చి ఇలా దౌర్జన్యం చేయటం ఏమైనా బాగుందా? వాపోయాడు. అయినా కరగలేదు కృష్ణ. చూడండి, మీరు మేధావులు, డబ్బున్నవారు, ఏదైనా మంచి చెయ్యాలనే సదుద్దేశం ఉన్నవారు. అటువంటి మీరు ఇలా తలా తోకా లేని పనులు చేయడం ఏమిటి చెప్పండి? మీ తెలివితేటలు, డబ్బు వెచ్చించి ఏదైనా మంచి పని చేయగలిగితే చేయండి, లేదా మాట్లాడకుండా కూర్చోండి అన్నాడు. కొన ఊపిరితో మళ్లీ వాదించారు ప్రొఫెసర్ గారు. కానీ కృష్ణ తగ్గలేదు. సామధాన భేద దండోపాయాలు వినియోగించి ఆయన్ని దారిలోకి తీసుకొచ్చాడు. స్నానం చేయించి బట్టలు మార్పించి భోజనం చేశాక ఇంటికి తీసుకొచ్చాడు. దారిలో దీపిక, మోహన్ల విషయం కూడా చెప్పాడు పృథ్వీ. తల పంకించి ఊరుకున్నాడు కృష్ణ. ఇంటికొచ్చాక ప్రొఫెసర్ గారు నవదంపతుల్ని విష్ చేశాక ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పాక దానికి కారణం కృష్ణే అని తెలుసుకున్నాక అతని వంక గౌరవంగా చూశాడు మోహన్. కానీ అతను మాత్రం తీక్షణంగానే చూశాడు. అంతేకాదు, అతని దగ్గరికి వెళ్ళి ఆయనంటే సరేనంటే సరే, ఏదో పెద్దవాడు, చాదస్తాన పడ్డాడు, దీప ఏమీ తెలియని వెర్రిముద్దు, కానీ మీరు కూడా ఇలా అయోమయంగా రీసెర్చ్ చేయడం అంటూ ఉండగానే అతన్ని వారించి పక్కకు లాక్కుపోయాడు మోహన్. ఏం చెయ్యను, కార్యార్థిని, మీ చెల్లెల్ని చూసి మనసు పారేసుకున్నవాడిని. ఆవిడ కోసం ఆయన మాట నమ్మినట్లు నటించక తప్పలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. తను పడ్డ పాటలు టూకీగా చెప్పేశాడు.
అంతా విని తృప్తిగా నిట్టూర్చాడు కృష్ణ. అమ్మయ్యా, అయితే పర్వాలేదు, మీరు కూడా ఆయన బాటనే నడుస్తున్నారేమో. పనిలో పని మీకు బ్రెయిన్ వాష్ చేసేద్దాం అనుకున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంత అవస్థ ఎందుకు? డైరెక్ట్గా నన్ను కలిసి నాతో చెప్తే మీ పెళ్లి జరిపించేవాడిని కదా అన్నాడు. మొదట్లో మీ చెల్లెలు అభిప్రాయం కోసం ఆగాను. ఆ తర్వాత మీతో చెప్దామని అనుకున్నాను. కానీ చెప్పేలోగా మీరు నరికేస్తానన్నారు వినయంగా చెప్పాడు మోహన్. బోలెడంత బాధపడిపోయాడు కృష్ణ. ఐఆమ్ వెరీ సారీ, పొరపాటు పడిపోయి మిమ్మల్ని అంత మాట అనేశాను. ప్రథమ తప్పిదంగా భావించి మన్నించేయండి. ఇక ముందు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గౌరవంగా చూసుకుంటాను అన్నాడు. ఛా, ఎంత మాట! మనలో మనకు ఈ క్షమాపణలేమిటి అనేశాడు మోహన్. వడ్డించేశాను, చల్లారిపోతుంది రండి. లోపల నుంచి కేక పెట్టింది వర్ధనమ్మ. అందరూ భోజనాలకి కూర్చున్నారు. నేనిప్పుడే తిన్నానుగా అంటున్నా వినకుండా ప్రొఫెసర్ గారిని కూడా కూర్చోబెట్టేశారు. ఒరే మోహన్, అల్లుడిని వెతకాలంటే కాళ్ల చెప్పులు అరిగేలా తిరగాలట. నాకా ఓపిక లేదు. అల్లుడివి కాబోయి తప్పించుకున్నావు నువ్వు, కాబట్టి భారతికి సంబంధం వెతికే బాధ్యత నీదే మరి అన్నారు సూర్యంగారు. మోహన్ వెతకనక్కర్లేదురా, నువ్వు వెతికిన వరుడు నా అల్లుడైపోయాడు కాబట్టి భారతమ్మకి నేనే వరుణ్ణి వెతుకుతాను హామీ ఇచ్చారు సత్యంగారు. గతుక్కుమన్నాడు శ్యామ్. నోట్లో ముద్ద మింగుడు పడలేదు. భారతి నేతిగిన్నె పట్టుకుని తల వంచుకుంది. వాళ్ళిద్దరి వంక చూసిన మోహన్ చిన్నగా నవ్వుకున్నాడు. ప్రత్యేకంగా వెతికే పనిలేదులేండి మామగారు, భారతి అభిప్రాయం గ్రహించుకుంటే చాలు అనేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమిట్రా నువ్వనేది? ఏమిటే అమ్మాయి అంటూ ఇద్దరినీ ఏకకాలంలో ప్రశ్నించారు సూర్యంగారు. తలొంచుకుని పారిపోయింది భారతి. చిన్నగా నవ్వి శ్యామ్ని చూపించాడు మోహన్. అందరూ మరోసారి తెల్లబోయారు. సూటిగా శ్యామ్ వంక చూశారు సూర్యంగారు. ఏమోయ్, ఇది నిజమేనా అడిగారు. ఏదండి వినయంగా అడిగాడు శ్యామ్. అదేనయ్యా, నువ్వు భారతిని పెళ్లి చేసుకుంటావా? మహారాజులా కళ్ళకద్దుకొని. మరి మీ వాళ్ళు అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరిస్తారు. మరైతే ఆలస్యం ఎందుకు? రేపే బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్దాం. భారతి పెళ్ళి, కృష్ణ పెళ్ళి కలిపి ఒకేసారి బ్రహ్మాండంగా చేసేద్దాం అన్నారు సత్యంగారు. సత్యనారాయణమూర్తిగారు, మరి మీ లంకె బిందెలు అని ఏదో చెప్పబోయారు పృథ్వీగారు. మధ్యలోనే వారించారు సత్యంగారు. ఇక ఆ విషయం వదిలేయండి, నాకు వాటి మీద నమ్మకం పోయింది అన్నారు. అదేమిట్రా, అయితే జ్యోతిష్కుడి మాట మీద నమ్మకం పోయిందన్నమాట అమితాశ్చర్యంగా అడిగారు సూర్యంగారు. చిన్నగా నవ్వారు ఆయన. కాదురా, ఆ జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాలా నిజమే. 60 రాబోతుండగా ఐశ్వర్యం లభిస్తుంది అన్నాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు దస్కము మాత్రమే అని భ్రమపడ్డాను. కానీ అసలైన ఐశ్వర్యం ఏమిటో గ్రహించలేకపోయాను. ఇదిగో నా ఐశ్వర్యం. రత్నం లాంటి కోడలు, వజ్రం లాంటి అల్లుడు అనాయాసంగా లభించారు. నాకు ఈ వయసులో బిడ్డల సుఖం కంటే మించిన అదృష్టం ఇంకేముంటుందిరా అన్నారు. వింటున్న పెద్దలంతా ఆయనతో ఏకీభవించారు. తాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి కాసేపు కూర్చుని భుక్తాయాసం తీర్చుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు పొద్దున్నే తన కంపెనీకి వెళ్ళగానే ఇప్పుడున్న మేనేజర్ని పిలిపించి అతన్ని బ్రతిమాలి బామాలి అతనికో 1 ఏడాది జీతం ఇచ్చి అతని చేత రిజిగ్నేషన్ ఇప్పించాడు చిట్టిబాబు. ఆ జాగాలో మోహన్ని వచ్చి జాయిన్ అవ్వమన్నాడు. కొత్త స్కూటర్ కూడా ఇచ్చేసి తన మాట నిలబెట్టుకున్నాడు చిట్టిబాబు. ప్రొఫెసర్ గారింట్లో ఆ వేళ బోలెడంత హడావిడి. మోహన్, దీపిక, శ్యామ్, భారతి అక్కడే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన కాగితాలన్నీ బయటికి తీసి పాత కాగితాల వాళ్ళని పిలిపించి అమ్మేశారు. పురుగులు తినేసినవి పోగా మిగిలిన కాగితాలకే 1200 రూపాయలు వచ్చింది. ఆ డబ్బుతో ఇంటికి సున్నం వేయిస్తానని చెప్పారు ఆయన. ఇనుప బీరువాలు, పెద్ద పెద్ద బల్లలు ఒక లైబ్రరీకి ఇచ్చేశారు. ఇల్లు సున్నం అది కొట్టించాక మంచి రోజు చూసి మోహన్, దీపిక ఆ ఇంట్లో కాపురం పెడతారు. ప్రొఫెసర్ గారు కొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. మీరు వెళ్ళాక నెల నెల ఇంటి అద్దె మీకు పంపిస్తాను అన్న మోహన్ మీద దెబ్బలాడారు. నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నీ దగ్గర అద్దె తీసుకుంటానా? నువ్వు నిశ్చింతగా ఇంట్లో ఉండు. మంచి వృద్ధిలోకి వచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నాక అందులోకి వెళ్ళు. అప్పుడు ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు పంపించు, నా కొడుక్కి ఇస్తాను అన్నారు. ప్రొఫెసర్ గారు ఇల్లు సర్దడానికి హైరానా పడ్డ శ్యామ్కి తన రూమ్ ఖాళీ చేయడం ఏమంత శ్రమ అనిపించలేదు. అరగంటలో అన్నీ సర్దేశాడు. ఉట్టి లక్ష్మి ఆ పూట వాళ్ళింట్లోనే భోజనం పెట్టింది. నే చెప్పలేదటండి ఈ ఇల్లు మహా మంచిది అని. 2 నెలలు తిరగకుండానే లక్షాధికారికి అల్లుడిగా వెళ్ళిపోతున్నారు అంది. రిక్షాలో సామాను వేసుకుని తిన్నగా సూర్యం గారింటికి చేరి మోహన్ ఖాళీ చేసిన గదిలో ప్రవేశించాడు శ్యామ్.
ఇంటి అద్దె లేదు కాబట్టి పార్ట్ టైం జాబ్ అవసరం లేదు. అయినా అర్ధాంతరంగా మానేస్తే వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళకి మరో మంచి టీచర్ దొరికేదాకా చేస్తానని చెప్పాడు. అయితే రోజు లైబ్రరీ నుంచి పుస్తకాలు తేవడం మాత్రం మానేశాడు. భారతికి రోజు పొద్దున పూట కమ్మని కథలు తానే కల్పించి స్వయంగా చెప్తున్నాడు. సూర్యం, సత్యం అదివరకులాగా పొద్దున్నే లేచి ఒకే పేపర్ తెప్పించుకొని ఇద్దరూ చెరో ముక్క చదువుకుంటున్నారు. అదివరకులాగే కలిసిమెలిసి ఉంటున్నారు. కృష్ణకి రాధ లేకపోతే బొత్తిగా తోచడం లేదు. రాధ వెళ్ళాక ఇల్లు చిన్నబోయింది కదమ్మా అన్నాడు తల్లితో. వాత్సల్యంగా నవ్వింది ఆవిడ. ఎంతరా, ఇంకొద్ది రోజులేగా, ఈసారి తీసుకొస్తే ఇక పంపొద్దు, దాన్ని ఇక్కడే ఉంచుకుందాం అనేసింది. తలంచుకుని వెళ్ళిపోయాడు కృష్ణ. ఒక దారికి వచ్చిన తన సంసారాన్ని చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది ఆవిడ. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.